నేను సరిగ్గా రెండున్నర సంవత్సరాల కిందట ఎలక్షన్ల సందర్భంగా భువనగిరికి వచ్చిన ప్రచారానికి అట్లాగే ఆలేరు కూడా వచ్చిన ఒకటే రోజు ఇక్కడ వలిగొండలో అక్కడ ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్టలో ప్రచారానికి నేను వచ్చినప్పుడు వాస్తవానికి అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఒక్క క్షణం కూడా ఎన్నడూ అనుమాన పడలేదు. బ్రహ్మాండమైన ఉత్సాహభరితమైన వాతావరణం వలిగొండలో కానీ యాదగిరిగుట్టలో కానీ వేలాదిగా కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చినారు. ఖచ్చితంగా కేసీఆర్ గారే తిరిగి గెలవాలి అనే ఒక వాతావరణం ప్రస్ఫుటంగా కనబడ్డది. మనసులో నేను అనుకున్నది ఏమంటే నల్లగొండ జిల్లాలో ఆనాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఖచ్చితంగా గెలిచే సీట్లలో ముందు వరుసలో ఉండేది ఆలేరు భువనగిరి ముందు వరుసలో ఉంటాయని చెప్పి నేను అనుకొని పోయినా. కానీ మరి ఏ కారణం చేతనో మరి రెండు కూడా మనం కొద్ది శాతం ఓట్లతోనే కోల్పోవడం జరిగింది. కానీ ఈరోజు చాలా సంతోషం, 2 సంవత్సరాలు తిరగకుండానే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కు 52 వస్తే మనకు 56 సర్పంచ్లు ఇక్కడ గెలుచుకున్నాం. ఆలేరు నియోజకవర్గంలో 74 మంది సర్పంచ్లు గెలిచినారు. మునుగోడులో కేవలం 2 మండలాలు వస్తాయి మనకు, చౌటుప్పలు సంస్థాన్ నారాయణపూర్ 2 మండలాలు కలిపి అక్కడ కూడా 15 మంది సర్పంచ్లు గెలుచుకున్నాం. తుంగతుర్తి కూడా ఒకటే మండలం వస్తుంది మనకి, 2 ఏంటి మోత్కూరు అడగూడు 2 వస్తాయి, అక్కడ 9 సర్పంచ్లు గెలుచుకున్నాం. అట్లాగే నకిరెక్కల్లో రామన్నపేట వస్తుంది ఒకటే కదా, అక్కడ కూడా 7 సర్పంచ్లు. మొత్తం కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో 161 మంది సర్పంచ్లను గెలిపించుకున్న నాయకత్వం మొత్తానికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే పెద్దలు చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే ఎత్తుకోవాలని చెప్తారు. 2 ఏళ్ల కింద ఎక్కడనైతే పోగొట్టుకున్నామో అధికారం, అక్కడి నుంచే తిరిగి మళ్ళీ పూర్వ వైభవం ప్రారంభమైంది అనడానికి ఈరోజు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మనం సాధించిన ఈ గెలుపే దానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఈ గెలుపు సామాన్యమైన గెలుపు కాదు. ఇంతకుముందు సోదరుడు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పార్లమెంటు గెలుచుడు అలకగానే కానీ పంచాయతీ గెలుచుడు కష్టమని. అది నిజం కూడా. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గితే అట్లెట్లా ఓటు విలువ పెరుగుతుంది, ఓటు బరువు పెరుగుతుంది. నిజంగా కూడా ఒక్కొక్క ఇల్లు తిరిగి ఒక్కొక్క మనిషిని కలిసి కడుపులో తలబెట్టి ఆ ఉన్న 1000 ఓట్లలో 2000 ఓట్లలో గెలిచి రావడం అంటే మామూలు విషయం కానే కాదు. అందుకే మళ్ళొక్కసారి గట్టిగా గెలిచిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు గట్టిగా అభినందనలు చెప్తాం. మీ గెలుపు ఇవాళ రాష్ట్రంలోని పార్టీ మొత్తానికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. సామాన్యమైన విషయం కాదు. గెలిచిన వాళ్ళు అట్లాగే దగ్గరకు వచ్చి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంత దూరంలో ఉండి ఓడిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ 12,800 గ్రామాల్లో పోటీ చేసి వీరోచితంగా పార్టీ కోసం గిరిగీసి బరిలో నిలబడ్డ ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ గెలుపు, ఈ ఉత్సాహం ఏదైతే మన సర్పంచ్ ఎన్నికలతో మన పార్టీలో వచ్చిందో ఇది సామాన్యమైంది కాదు. ఎందుకంటే అవతల వాళ్ళ అరాచకం కూడా సామాన్యమైంది కాదు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినారో మీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మీరే చూసినారు. తమ్ముడు ఇప్పుడే కిషోర్ చెప్పినట్టు నూతన్కల్ మండలంలో లింగంపల్లి అనే ఊరిలో మల్లయ్య యాదవ్ అనే మన సోదరుడు, మన కార్యకర్త, ఆయన కోడల్ని వార్డు మెంబర్గా నిలబెట్టిండు. పాపం ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రచారానికి. అదే ఊరిలో మన మండల అధ్యక్షుడు ఇంకో మల్లయ్య ఉంటాడు. ఆ మల్లయ్య గారి మీద దాడి చేయడానికి కాంగ్రెస్ ముష్కరులు, కాంగ్రెస్ గుండాలు 50 మంది వచ్చి రాత్రిపూట 10-10:30కు అందరు సలిపూట వెళ్ళిపోతే 50 మంది కావాలని మాటేసి పోయి దాడి చేస్తే అందులో మరి దురదృష్టవశాత్తు మల్లయ్య యాదవ్ గారి మీద వారు దాడి చేస్తే రాళ్లతోని కొట్టి కిరాతకంగా అక్కడే లింగంపల్లిలో దాడి చేసి చంపేసినారు. ఇది ఒక చోటనే కాదు, ఇట్లా చాలా చోట్ల చాలా దాడులు జరిగినాయి. ఇక బెదిరింపులకైతే లెక్కనే లేదు. అంత ఎంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం 10 ఏళ్ళు ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం చేయలే. నల్లగొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం అనే గ్రామంలో సర్పంచ్గా నామినేషన్ ఇస్తే మన సోదరుడు ఆయన పేరేముండేనే యాదగిరి గారు నామినేషన్ ఇస్తే ఆ సోదరుని బెదిరించినారు, ముందు కొట్టినారు, కాళ్ళ మీద ఏళ్ల మీద కనబడుతున్నాయి దెబ్బలు. ఎగ్జామినేషన్ చేస్తే ఏ డాక్టర్ అయినా సర్టిఫికెట్ ఇస్తాడు, బాగా కొట్టినారు. కొట్టడమే కాదు, అయినా కూడా తమ్ముడు వినకపోతే కారులో వేసుకొని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినారు.
తీసుకొని పోయి అక్కడ ఉండే మంత్రి బలుపుతో ఆయన కనుసన్నలో ఉండే ఆయన అనుచరుల అహంకారం వల్ల మూత్రం దాగిపించి ఆయనను బెదిరించి ఇన్సల్ట్ చేసి అక్కడికక్కడనే ఆయనను అవమానించే ప్రయత్నం చేసినారు. అంటే ఎంత కిరాతకమైన ఎంత చిల్లర వికృతమైన రాజకీయం ఇది ఈ జిల్లాలో జరుగుతున్నది కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అట్లాగే ఒకటి రెండు కాదు, ఇట్లా ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు. హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో అయితే మన వాళ్ళని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి బెదిరించి ఆఖరికి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిని పోలీసు కూడా పిలిపించుకొని వాళ్ళకు మన క్యాండిడేట్ని అప్పచెప్పి పంపించే పరిస్థితి. ఇంత చిల్లర రాజకీయం ఇవాళ ఈ జిల్లాలో జరుగుతూ ఉన్నది. పోనీ ఇదంతా ఒక దిక్కు అయిపోయింది. తర్వాత ఎలక్షన్లు అయినాయి, మనోళ్ళు మొక్కవోన్ ధైర్యంతో కొట్లాడినారు. నకరేకల్ నియోజకవర్గం చినకాపర్తి అనే గ్రామంలో మనకు పడ్డ ఓట్లను, మరి అధికారులకు ఏమైందో నాకు తెలియదు, మనకు పడ్డ ఓట్లను అవి కలిపితే మనం గెలిచిపోతాం, అవి పక్కకు బారేసి పక్కన మోరులో దొరికినాయి. మన లింగయ్య గారు పోయి చిరుమర్తి లింగయ్య గారు కొట్లాడి అట్లెట్లా మీరు లెక్క పెట్టారని గొడవ చేస్తే అది మొత్తం రాష్ట్రం దృష్టికి వచ్చింది. అట్లాగే ఇక్కడ రాఘవాపురం కానీ వాసాల మరి కానీ మీ యాదాద్రి భువనగిరి జిల్లాలో గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీసులో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని అధికార బలంతోని అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం, కోర్టుకు పోతాం, తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఎమ్మెల్యేలనే ఇడిచిపెట్టలేదు. మన పార్టీ వదిలిపెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. నిన్న మీరు చూసే ఉంటారు, స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. మీరు చూసే ఉంటారు, ఇక మీ పక్కనే ఉంటుంది నియోజకవర్గం, ఎక్కువ దూరం లేదు, ఇటుకెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు స్టేషన్ గన్పూర్. కడియం శ్రీహరి గారు ఆయన్నే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. కానీ స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే, స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పాలని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కరు 70 ఏళ్ళకి వస్తే 75 ఏళ్ళకి వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి ఏం రోగమైనా నాకు అర్థం కాదు. ఈ వయసులో ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి, ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది ఆ అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గట్టెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటుంది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి ఎందుకు ఆ బతుకు? నాకు అర్థం కాదు. చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే? ఎందుకు ఆ బతుకు? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గబ్బిలాలు కదా సూరు పట్టుకొని వెళ్ళాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయన ఆయన చెప్తున్నాడు. నేను చూస్తున్నా, ఆడ పోతున్నప్పుడు చూస్తున్నా వరంగల్. కమిట్మెంట్ అంటే ఏం కమిట్మెంట్? ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నావా అంటే అతి తెలివి. యా పార్టీలు ఉండాలో ఆ పార్టీలనే ఉన్నాడు. ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ కొడుకో బిడ్డనే ఉంటారు, ఇంటికి రాలేదు, ఆలస్యమైంది, లేటుగా అవుతుంది, రాత్రి 9 అవుతుంది, 10 అవుతుంది, చలిపూట, ఏడున్నాడు పిల్లగాడని నువ్వు ఫోన్ చేస్తావు అనుకో. ఏడున్నారా కొడుక అంటే 7 ఉండాలనో గాడినే ఉన్నా అన్నాడు అనుకో. ఏమనిపిస్తుంది? నీకు దౌడమికలు ఒకటి సంపబుద్ధి కాదు. ఒక గట్లే ఉన్నది కత్తియాల మన పాటలకి వెళ్ళి పోయిన వాళ్ళు. ఇలా నకరాలు కాకపోతే నాకు అర్థం కాదు. ఓ రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు డైలాగులు కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకినా అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినావు. మాకు తెలియదా? నీకు తెలియదా? మనోళ్ళు ఏమనుకున్నారు? మీ ఆలేరులో భువనగిరిలో కూడా ఏమనుకుర్రు అంటే, నేను చెప్తా రావు ఏమనుకుర్రు అంటే, మీరు కూడా వాస్తవానికి ఆలేరు వాళ్ళు భువనగిరిలు కూడా పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతుందేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసిరు మీరు? ఇంట్లో అన్నారు, ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి ఇక్కడ శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. ఒక అక్కడ మనం దెబ్బతిన్నాం. ఇంకా చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు. ఒక గది జరిగింది.